వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. దొంగ దొంగ అంటూ దొంగే 10 సార్లు అరిచినట్లుగా పోలవరం ప్రాజెక్టు గురించి జగన్ అబద్ధపు ప్రచారాలు. జగన్ తమ్ముడు నీకు నేనున్నా అంటూ పాల్ విశాఖలో సంచలన వ్యాఖ్యలు. ఏపీ ప్రభుత్వానికి సోనూ సూద్ ఫౌండేషన్ 4 అంబులెన్స్లను అందించింది. ఎమ్మెల్యే వంశీకృష్ణ జన్మదిన వేడుకలు. రథసప్తమి వేడుకల్లో ముగిసిన సాంస్కృతిక సంబరం, ఉర్రూతలూగించిన గాయని మంగ్లీ. నాడు విద్యార్థులను నట్టేట ముంచిన జగన్ రెడ్డి నేడు ఫీజు పోరు చేయడం దొంగ దొంగ అంటూ దొంగే 10 సార్లు అరిచినట్లుగా పోలవరం ప్రాజెక్టు గురించి జగన్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. జగన్ అండ్ కో 2019కి ముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 55,000 కోట్లకు పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సారథ్యంలో ఆమోదించుకున్నాం. పోలవరం గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ, పోలవరం గురించి వైసీపీ వారి అవినీతి మరి కరపత్రిక కథనాల గురించి కానీ చూస్తూ ఉంటే మనం చిన్నప్పుడు తరగతి గదుల్లో చెప్పినటువంటి కథ ఒకటి గుర్తుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఒక పేద బ్రాహ్మణుడు మేకపిల్లని తీసుకెళ్తూ ఉంటే మరి నలుగురు 4 చోట్ల ఏంటి పంతులు గారు మీరు కుక్క పిల్లని తీసుకెళ్తూ ఉన్నారని మొదటిసారి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత రెండో వ్యక్తి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత మూడో వ్యక్తి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత 4వ వ్యక్తి చెప్పడంతో నిజంగానే కుక్క పిల్లని తీసుకెళ్తున్నానేమో అని చెప్పి పాపం ఆ యొక్క పేద బ్రాహ్మణుడు ఆ మేకపిల్లని వదిలేసినట్లుగా మరి అంటే అటువంటి అబద్ధాన్ని కూడా 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ పోలవరం గురించి కూడా పదే అబద్ధాలు, అసత్యాలు అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా పోలవరం గురించి వీళ్ళు రోజు చేసేటువంటి అసత్యమైనటువంటి ప్రచారం. అందులో భాగంగానే పోలవరం ఎత్తు 41.15 మీటర్లకి మరి తగ్గించేస్తున్నారని ఈరోజు వీళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే చరిత్ర చెప్తూ ఉంది, మనకున్నటువంటి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్లు చెప్తూ ఉన్నాయి. 2019కి ముందు పోలవరం చరిత్రలో 41.15 మీటర్లని కానీ 45.72 మీటర్లు కానీ ఎక్కడైనా పోలవరం చరిత్రలో 2019కి ముందు ఎక్కడైనా ఉందా? అదేవిధంగా ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ పోలవరం చరిత్రలో 2019కి ముందు ఎక్కడైనా ఏ డాక్యుమెంటేషన్లు అయినా, ఏ లేఖలైనా, ఏ ప్రతిపాదనలైనా ఎక్కడైనా ఉందా? అంటే 2019కి ముందు ఫేజ్ 1 అని లేదు, ఫేజ్ 2 అని లేదు, 41 లేదు, 45 లేదు, ఓన్లీ పోలవరం. దాని నిమిత్తమే ఆ రోజు 2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు చాలా క్లియర్గా 55,000 కోట్ల రూపాయలకి ఆ రోజు మనం పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆ రోజు ఆమోదించుకున్నటువంటి పరిస్థితి. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి నువ్వు ఆ ఫేజ్ 1 ఫేజ్ 2 నువ్వు పెట్టి ఆ యొక్క 41, 45 అని డిఫరెన్సెస్ మీరు తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ పోలవరం గురించి మొసలి కన్నీరు కారుస్తూ ఉంటే నిజంగా ఇటువంటి వారి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈవేళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ రోజు 6 కాలం శ్రమించి 18 నెలలు శ్రమించి ఆ రోజు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నువ్వు వచ్చిన తర్వాత చేసినటువంటి నిర్వాహకం ఏంటి? ఆ రోజు పూర్తి చేసిన డయాఫ్రమ్ వాల్ని నువ్వు 2020లో ధ్వంసం చేసినటువంటి చరిత్ర నీది. మళ్ళీ ఈరోజు ఆ డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి జగన్ తమ్ముడు నీకు నేనున్నా అంటూ పాల్ విశాఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, తీన్మార్ మల్లన్న బీజేపీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. షర్మిల పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్లు అని అన్నారు. సిలువ కొరకు అమ్మేశారు. ఈ కాలంలో మంచోళ్ళు ఎక్కడైనా ఉన్నారా అంటే ఇంటిలో భార్యని నమ్మలేని పరిస్థితి, భర్తను నమ్మలేని పరిస్థితి, తల్లిదండ్రులను నమ్మలేని పరిస్థితి,
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సంపూర్ణంగా సర్వనాశనం చేయడానికి పవన్ కళ్యాణ్ వేసిన స్కెచ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ద్వారా విజయసాయి రెడ్డి బీజేపీలో చేరుతానన్నా చేరుకోకుండా అడ్డుకున్నాడు పవన్ కళ్యాణ్. జగన్కి విరుద్ధంగా ఎప్పుడుగా మారితే మీకు బీజేపీలో స్థానం ఇస్తాం, టీడీపీలో స్థానం ఇస్తాం, లేదా పవన్ కళ్యాణ్ పార్టీలో స్థానం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి ప్రాణంకి భయపడో, అరే వివేకానంద రెడ్డి లేపేశారు, నన్ను లేపేస్తారని పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలో చేరలేదా, లేదా కొంచెం నీతి ఉంది, ఎందుకులే నేను జగన్కి ఇప్పుడు వ్యతిరేకంగా టైం వచ్చినప్పుడు చూద్దాం అని వెయిటింగ్ లో ఉన్నాడా? చాలా మంది వెయిటింగ్ లో ఉన్నట్టు. ఇది మాత్రం షాకింగ్ న్యూస్ మన తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో. అంటే బీజేపీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు లాంటి వారైనా సరెండర్ అవ్వక తప్పలేదు. సరెండర్ అవ్వనోళ్ళందరినీ ఎలాగ లాలూ ప్రసాద్ యాదవ్ ని జైల్లో పెట్టారో మనకి తెలిసిందే. మమతా బెనర్జీ ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీని జైల్లో పెట్టారో మనకు తెలిసిందే. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ వైసీపీ ఎంపీ అయిన ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయించక ముందే నేను చెప్పాను, ఆర్ కృష్ణయ్యని బీజేపీ తొత్తుగా వాడుకుంటారు అని. జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోకుండా ఆర్ కృష్ణయ్యకి 500 కోట్ల విలువైన ఎంపీ రాజ్యసభ సీట్ ఇస్తే అప్పుడు జగన్ ప్రశంసించాడు. ఇప్పుడు బీజేపీ దగ్గర 1500 కోట్లు డీల్కి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లు అయిన శర్మిల పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అప్పుడు కొత్తోడు వచ్చాడు, వాడి పేరు తిరుమల మల్లన్న. వాడి మీద అనేక రౌడీ సీట్ కేసులు ఉన్నాయి. మేము బీసీని అని ఆర్ కృష్ణయ్యతో బీసీలందరినీ 80 కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాలు. ఏపీ సీఎం చంద్రబాబును నటుడు సూద్ చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోను సూద్ అమరావతిలోని సచివాలయంలో కలిశారు. ఏపీ ప్రభుత్వానికి సోను సూద్ ఫౌండేషన్ 4 అంబులెన్స్లను అందించింది. నటుడిగా తనపై ప్రేమ చూపించిన తెలుగు ప్రజలందరికీ సోను సూద్ ధన్యవాదాలు తెలిపారు. Namaskar, Telugu Prajalara. I just want to thank all the Telugu people from the bottom of my heart for all the love. Today is a very special day because today we gave ambulances to multiple districts in Andhra. I always believe that all those small villages and districts which need that medical attention and they don't have those ambulances which a lot of people need during emergencies, because the roads are small, sometimes they don't have that medical facility, and a lot of people had approached me that they need ambulances. So we got 4 ambulances today for Andhra, and I hope they will save a lot of life, that will save a lot of good, and Andhra being very, very close to my heart, all Telugu people being very close to my heart, I want to do a lot of things for this state where, with the guidance of Honorable CM Sir, if you can do some development for the needy people, create some jobs, do some medical facilities for them. So that's what my motive is, and I'm just trying to do my bit. Sir, is there any specific reason to select AP Andhra Pradesh? I think Andhra is my second home. People love me. They have taught me what I am today. They have made me what I am today. So there's a special love for Andhra, and of course my wife is from Andhra. She's a Telugu. So more of a reason that the kind of love that I get from people in Andhra, it's my duty to give back to them. And during COVID, it started the whole journey, and the kind of love that I've got from them, I will always be there for
every Telugu person, people from Andhra. You know, I'm just a phone call away. Need anything, I'm always there for you. People looking at you like a demigod, sir. Is there any political aspiration? No, I think I love staying as a common man, you know, people's man, where I have their blessings. I think I don't need anything more than that. We have great politicians doing a lot of good stuff. We have Chandrababu sir, who's been a mentor for a lot of people. I think they're doing the great job. Me as a local individual, it's important to give back to the society. When you become big, when you become actors, when you become stars, when you earn a lot of money, I think it's time to give back to the society, because normal people are the ones who made us, and it's now our responsibility to give back to the society. You know, like I said, Chandrababu sir, कोविड के टाइम से बहुत एक मेरा उनसे एक रिश्ता बना रहा है. You know, I've been in touch with them during COVID. और आज जब यहाँ पे एम्बुलेंसेस देने थे, तो मुझे लगा कि आंध्रा इज माई फर्स्ट प्लेस जहाँ पे मुझे देने चाहिए, और उनका भी ब्लेसिंग्स मिला, गाइडेंस मिला. एंड लाइक आई शेयर्ड, आई हैव लॉट ऑफ प्लान्स फॉर पीपल फ्रॉम आंध्रा, एंड आई वुड लव टू डू माई बेस्ट कि मेरा भी कुछ ना कुछ कॉन्ट्रीब्यूशन रहे to develop some common facilities for the people. So yes, I spoke about it, and hopefully I will see you again with a lot of concrete plans for people for Andhra. I mean, my foundation is working for every common man, and wherever the government's need is there, guidance is there, we try to do that. Like I said, now today when we gave ambulances, someone has to run those ambulances. If I give it to them, someone has to maintain it. The proper drivers are there. So of course we need that support from the government, where whatever we do for the people, so it runs forever. Sir, how many ambulances and what are the costs? So we have given 4 ambulances today of all the top with all the top facilities, and I'm sure once people use these ambulances for other districts also which are needy, we'll give those. It's got all the facilities, all emergency facilities, whatever. రథసప్తమి వేడుకల్లో ముగిసిన సాంస్కృతిక సంబరం. ఉర్రూతలూగించిన గాయని మంగ్లీ అలరించిన నృత్య ప్రదర్శనలు. రథసప్తమి వేడుకల్లో ముగిసిన సాంస్కృతిక సంబరం. ఉరూతలూరించిన గాయని మంగ్లీ అలరించిన నృత్య ప్రదర్శనలు. రథసప్తమి రాష్ట్ర వేడుకగా జరుపుకుంటున్న సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా ముగిశాయి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో విశాలమైన వేదికపై సోమవారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమం ఆద్యంతం ఆహుతులను అలరించింది. గాయని మంగ్లీ పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చివరిగా క్రాకర్ షోతో కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ముందుగా సుందరంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాక్సోఫోన్ వాయిద్య ప్రదర్శన జరగ్గా, తరువాత వరుసగా సీతంపేట ఐటీడీఏ జానపద బుర్రకథలు, మావుడూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా నగరానికి చెందిన నీరజ సుబ్రహ్మణ్యం శిష్య బృందం చేసిన శ్రీనివాస కళ్యాణ నృత్య రూపకం, ఆదిత్య అష్టకం నృత్య రూపకం, దేవీస్తుతి నృత్య రూపకం ఎంతగానో అలరించాయి. ఈ నృత్య రూపక ప్రదర్శనలో చిరంజీవులు లావణ్య, శ్రీ హర్షిత, జాహ్నవి స్వేచ్ఛ, కె గాయత్రి, పి ఇంద్రజ, ఊర్మిళ, గ్రేస్వప్రియ తదితరులు అద్భుతంగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఘనముగా వెలిగించే గగనాలు
ఫుట్పాత్స్, ఇది కాకుండా మీరు ఇప్పుడు కూడా చూసి ఉంటారు కొన్ని ఎన్క్రోచ్మెంట్ కూడా మనం చేసాం. సో దీనివల్ల చాలా వాల్యుబుల్ ల్యాండ్స్ మన చేతిలో మళ్ళీ వచ్చింది. బిల్ జంక్షన్ దగ్గర వెరీ ఇంపార్టెంట్ ల్యాండ్, అదే ప్రసాదం స్కీమ్ కింద అక్కడ ఏదైనా భక్తుల కోసం టెంపుల్ కోసమే అక్కడ ఏదైనా మనం కట్టగలిగితే అక్కడి నుంచేనే యాక్చువల్లీ టెంపుల్ ఫీలింగ్ అక్కడి నుంచి వస్తుంది. సో కాబట్టి సిటీ బ్యూటిఫికేషన్ ఇంకా ఉంది, మనం స్టార్ట్ చేసాము. బట్ కానీ ఇంకా నెక్స్ట్ బహుశా 6 months 1 year లోపల ఇంకా వేరియస్ ప్రాజెక్ట్స్ మనం ఈ సిటీకి మనం తీసుకొస్తాం. సార్ మీరు ఇప్పుడు చెప్పినట్లుగా శ్రీకూర్మం, శ్రీముఖలింగం ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలు బట్టి ఇక్కడ టెంపుల్ టూరిజం డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. దానిపైన ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా? మీరు ఏమైనా మీదకి పంపిస్తున్నారా? ఇప్పుడు ఇన్ఫాక్ట్ మనం ఈ రోజు నుంచి ఈసారి నుంచి స్టార్ట్ చేసాము. బట్ కానీ ఇంకా వెళ్ళలేదు, పబ్లిక్కి వెళ్ళలేదు. బహుశా ఇంకా టూరిజం ఆపరేటర్స్ ఇంకా మనం పెంచాలి. సో ఇప్పుడు నేను టూరిజం ఆపరేటర్స్ మీటింగ్ తీసుకున్నాం. ఈ బాబు ఇప్పుడు మనం అరసవల్లి ఒకటే కాదు, మీరు వైజాగ్ నుంచి ఒకవేళ ఇక్కడ టూరిస్ట్ ఇక్కడ వస్తే ఒక 1 day ప్యాకేజ్ లేకపోతే 2 day ప్యాకేజ్ ఇవ్వండి. ఇక్కడ శ్రీకుర్మం, శ్రీముఖలింగేశ్వరం, దాని తర్వాత మనకి అరసవల్లి, ఇది కాకుండా ఇంకా వేరే రిలీజియస్ టూరిజం, సాలిగుండం ఉంది, బీచ్ టూరిజం ఉంది, మన ఇది హిల్ టూరిజం, హిల్ టాప్ టూరిజం ఉంది, చాలా ఇప్పుడు అడాలి వ్యూ పాయింట్ ఉంది. మన జిల్లా కాదు బట్ కానీ పక్కనే ఉంది. సో కాబట్టి ఒక సర్కిట్ ప్రిపేర్ చేయమని చెప్పాను. మనకి ఈ టూరిజం ఆపరేటర్ అగ్రిగేటర్ ఉంటారు, అగ్రిగేటర్ టూరిజం అగ్రిగేటర్. మనం ఒక పర్సన్కి చెప్తే వాళ్ళు 10 మందికి చెప్పి అక్కడ చేస్తారు. టు మై సర్ప్రైజ్ మన శ్రీకాకుళంలో ఒకరే ఉన్నారు. సో కాబట్టి అలాంటి ఈ టూరిజం ఆపరేటర్ అగ్రిగేటర్స్ కూడా మనం ఇక్కడ పెంచుకోవాలి. గవర్నమెంట్ పరంగా ఏమైనా గవర్నమెంట్ పరంగా కూడా మనకి టూరిజం డిపార్ట్మెంట్లో ఒక రీజనల్ మేనేజర్ ఉంటారు. దీనికి పర్టికులర్గా టూరిజం ఎలా ఇంప్రూవ్ చేయాలి. సో నేను కమిషనర్ టూరిజంతో కూడా మాట్లాడి మేడం నుంచి కూడా ఇక్కడ ఒక పర్సన్ పర్టికులర్గా ఇక్కడ నేను తెప్పించాను. సో ఈసారి కాకుండా నెక్స్ట్ టైం అట్లీస్ట్ దాట్ ఒక టూరిజం ప్యాకేజ్ లాగా, ఇది కాకుండా ప్యాకేజ్తో సహా నేను మంచి హోటల్స్ నాగావల్లి కానీ సన్ రైజ్ కానీ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టాను. ఈ టైంకి దయచేసి పబ్లిక్ నుంచి ఎక్కువ ఈ తీసుకోకూడదు, రెంట్ కూడా తీసుకోకూడదు. సో వాళ్ళు దెన్ టూరిజం ఆపరేటర్స్ అండ్ ఫైనలీ మన బీచ్కి వెళ్తే బీచ్ దగ్గర ఉన్న మంచి ఆపరేటర్స్ అందరి సమన్వయంతో ఇంకా మనం ముందుగా వెళ్దాం. వీ హ్యావ్ ట్రైడ్ దిస్ టైం బట్ కానీ అంత సరిగా రెస్పాన్స్ రాలేదు. బట్ ఇంకా ఫ్యూచర్లో మనం ఇంకా ముందుగా. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే వంశీకృష్ణ జన్మదిన వేడుకలు జ్ఞానాపురం నుంచే మొదట రాజకీయ ప్రస్థానం. అందరికీ అందుబాటులో ఉండే ఏకైక ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్. కర్రి బానోజీరావు జ్ఞానాపురం 41వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా ముందస్తుగా మొదలుపెట్టారు. జ్ఞానాపురం నుంచే మొదట రాజకీయ ప్రస్థానం. అందరికీ అందుబాటులో ఉండే ఏకైక ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్. కర్రి బానోజీరావు. జ్ఞానాపురం 41వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా ముందస్తుగా మొదలుపెట్టారు. దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ మొదట విజయవంతంతోనే ప్రజల గుండెల్లో పూర్తి స్థాయిలో నాటుకుపోయిందని, వార్డు సమస్యల నుంచి నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యపై ఉక్కుపాదం మోపారని వార్డు ఇన్ఛార్జ్ కర్రి బానోజీ తెలిపారు. విశాఖలో కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం చూపటంలో అగ్రస్థానం ముందుకు పోతుందని, ఈ వార్డులో ప్రజల అభిమానం పొందినందుకు వార్డులో ఉన్న ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నానని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. వార్డులో ముందుగా తన జన్మదిన వేడుకలు చేసుకోవడం ఎంతో సంతోషదాయకమని కొనియాడారు. పేద ప్రజలకు సంక్షేమాలు అందించటమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని, ప్రతి పేదవాడి గడప వద్దకు కూటమి ప్రభుత్వం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు ఇన్ఛార్జ్ కర్రి భానోజీరావు, టీడీపీ ప్రెసిడెంట్ ఐతి మధుబాబు, బీజేపీ ప్రెసిడెంట్ వంక సంజీవరావు, జనసేన ప్రెసిడెంట్ ఆర్థోరి శేఖర్, కూటమి నాయకులు ఐతి రవి, గవర రమణ, భోగ శామ్యూల్ బుల్లి, చుక్కల విజయ్, చిన్నారావు, అనిల్, ఫ్రాన్సిస్, ఆశా జ్యోతి, సునీత, అవల రాజేష్, రాజకుమార్, వెంకటి, వసంత, జెస్సీ, సత్య, అనిత, కోమల, జోష్న, దేవి, పెద్ద ఎత్తున కార్యకర్తలు మరియు స్థానిక వార్డు ప్రజలు పాల్గొన్నారు. పోరాడుతూ అన్ని వార్డులు షిప్పింగ్ హార్బర్ దగ్గర నుంచి జ్ఞానాపురం దాకా అన్ని వార్డులు ఏ సమస్య ఉన్నా వంశనీ గారు ప్రత్యేక శ్రద్ధతో ప్రతిరోజు దాన్ని జనసేన ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విశాఖ జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, అలాగే గడిచిన 6 నెలల్లోని అతను ఎన్నో మంచి కార్యక్రమం చేసి మా అధినాయక మన్నను పొంది ఆయనకి రాబోయే రోజుల్లో మంత్రిగా కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. జై జనసేన. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే వంశనీయ. జై హింద్. నమస్కారం అండి. ఈరోజు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి జన్మదినం
జన్మదిన వేడుకలు అనేది మా 41వ వార్డులో జరుగుతుందండి. మా కూటమి ఎమ్మెల్యే గారికి ఏ విధంగా అయితే మెజారిటీ గెలిపించామో ఆయన కూడా అదే విధంగా నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉండు అన్ని కార్యక్రమాలని ఎప్పుడు ఏ కావాలన్నా ఏ క్షణంలోనైనా ఫలానాది మాకు కావాలనేటప్పటికీ అందుబాటులో ఉన్న నాయకులుగా ఆయన గుర్తింపబడ్డారండి. అదేవిధంగా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు అనేది మదర్ తెరెసా ఓల్డేజ్ హోమ్లో చేయడం జరిగింది. అలాగే కూటమి నాయకుల తరఫు నుంచి మా 41వ వార్డులో ఇక్కడ చేయడం జరుగుతుందండి. ఆయనకి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు వంశీ. నాడు విద్యార్థులను నట్టేట ముంచిన జగన్ రెడ్డి నేడు ఫీజు పోరు చేయడం హాస్యాస్పదమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులతోటి విద్యార్థి సంఘం నాయకుల్ని లాఠీలతోటి చితకబాధించడమే కాకుండా పేద విద్యార్థుల పక్షాన నిలబడినటువంటి విద్యార్థి సంఘాల నాయకుల్ని జైలుకు పంపినటువంటి చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రి నేటి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి చరిత్ర. నీ చరిత్ర, నువ్వు విద్యార్థులను మోసం చేసినటువంటి తీరుని, విద్యార్థుల తల్లిదండ్రులని మానసికంగా ఇబ్బంది పెట్టినటువంటి తీరుని రాబోయేటువంటి 2 తరాలు మరిచిపోలేని విధంగా నీ యొక్క పరిపాలన ఉంది అని చెప్పేసి నేటికి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. 2019 నుంచి 2024 వరకు 2832 కోట్లు ఫీజు రింబర్స్మెంట్ బకాయి, వసతి దీవెన పేరుతోటి 989 కోట్లు, అదేవిధంగా కోడిగుడ్ల బకాయిలు 200 కోట్లు, చిక్కీల బకాయిలు 56 కోట్లు, విద్యార్థులకు బ్యాగులు, విద్యార్థులకు బెల్ట్లు, బూట్లు పేరుతోటి 920 కోట్లు, మొత్తం కలిపితే 5447 కోట్ల రూపాయల బకాయిలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద విద్యార్థులకు బకాయిలు పెట్టింది. అంతేకాకుండా విద్యార్థులకు ట్యాబుల పేరుతోటి 1200 కోట్ల రూపాయలు, విద్యా కానుక పేరుతోటి 400 కోట్ల రూపాయలు, నాడు నేడు పేరుతోటి 3000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు విద్యార్థులకు కేటాయించినటువంటి బడ్జెట్లో నిధుల్ని. 5447 కోట్ల రూపాయల బకాయే కాకుండా 4600 కోట్ల రూపాయలు పేద విద్యార్థుల సొమ్ముని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అండ్ కో జేబులు నింపుకున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 5447 కోట్ల రూపాయల బకాయి పెట్టి విద్యార్థుల తల్లిదండ్రుల్ని మానసిక క్షోభకు గురి చేస్తే, నేడు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి యువ నాయకులు లోకేష్ గారు 8 నెలల్లో 800 కోట్ల రూపాయల ఫీజు బకాయిని విడుదల చేసి విద్యార్థుల తల్లిదండ్రులకి ఆర్థిక మనోధైర్యాన్ని పెంచినటువంటి గొప్ప నాయకుడు నారా లోకేష్ గారు 8 నెలల్లో 800 కోట్ల రూపాయలు విడుదల చేసి, ఏదైతే లోకేష్ బాబు గారి పాదయాత్రలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి జగన్మోహన్ రెడ్డి మా కుటుంబ